హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు మనం తెలుసుకోబోయే వ్యక్తి పేరు హిడ్మా. సో హిడ్మా అనగానే ఒక బ్రాండ్ మనం ఎక్కువ డిస్కషన్ చేయాల్సిన అవసరం లేదు. అతని పేరు చెప్పగానే మనకు గుర్తుకొచ్చేస్తాడన్నమాట. సో అసలు అతని లైఫ్ స్టైల్ ఏంది, ఎవరు ఈ హిడ్మా, ఎలా దేశంలోని అత్యంత ప్రమాదకర మావోయిస్ట్గా మారాడు, ఎందుకు అతన్ని పట్టుకోవడానికి అసాధ్యమైంది, పోలీస్, ఆర్మీ, స్పెషల్ ఫోర్సెస్ వీళ్ళ లిస్ట్ లో టాప్ వ్యక్తి హిడ్మా. సో ఎందుకు, అతని లైఫ్ స్టైల్ ఏంది, ఒక మామూలు వ్యక్తి నుండి ఒక మావోయిస్ట్, దేశంలోని అత్యంత ప్రమాదకరమైన హిడ్మా, అంత వ్యక్తిగా ఎలా మారాడు, అసలు ఆయన లైఫ్ స్టైల్ ఎలా ఉండేది ఇంత ముందుకు, సో మావోయిస్ట్ చేరినాక ఎలా ఉంది, ఇంత ముందుకు ఎలా ఉండేది, ఒకసారి మనం ఇప్పుడు తెలుసుకుందాం. నేను నాకు తెలిసినంత వరకు, నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ వరకు నేను అంతవరకే చెప్పగలుగుతా. ఒకవేళ ఏదైనా మిస్టేక్స్ ఉండి ఏమైనా తెలుసుకోకపోతే మీరు కింద కామెంట్ చేయండి. హిడ్మా అసలు పేరు మడవి హిడ్మా అని చెబుతారు. ఛత్తీస్గఢ్ లోని సుక్మా జిల్లా అనే ఊరిలో అతను జన్మించాడు. అది అతని ఊరు పేరు, సుక్మా జిల్లా. ఛత్తీస్గఢ్ లోని సుక్మా జిల్లాలో జన్మించాడు. అతను పుట్టింది చాలా పేద ఆదివాసి కుటుంబంలో. గ్రామంలో విద్య లేకపోవడం, ప్రభుత్వ సదుపాయాలు అందకపోవడం, ఎడారి లాంటి జింగిల్ జీవితం. చిన్నప్పుడు చూసింది అన్నం కోసం పోరాటం, ప్రభుత్వం నుంచి దూరంగా ఉన్న గ్రామం, పోలీస్ నక్సలైట్ మధ్య భీకర యుద్ధం, ఫైరింగ్. ఈ వాతావరణం అతని మనసులో గట్టిగా బలపడిపోయింది. దానితో ప్రభుత్వంపై కోపం పెంచుకున్నాడు. హిడ్మా టీనేజ్లో ఉండగానే మావోయిస్టులు అతన్ని సంప్రదించారు. ప్రభుత్వం మీకోసం ఏది చేయదు, మీకు మీరే రక్షించుకోవాలి అని చెప్పి తీసుకుపోయారు. అసలు 13-14 ఏళ్లలోనే అతను నక్సలైట్లో చేరిపోయాడు. అలా 13-14 ఏళ్లకే నక్సలైట్ గా మారిపోయాడు మన హిడ్మా. మొదట బాలదళం, తర్వాత ప్లాటూన్, ఆ తర్వాత చివరికి పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ PLGAలో చేరి ఎదిగాడు. హిడ్మాకి జంగిల్ మొత్తం తెలుసు. ప్రతి చెట్టు, ప్రతి దారి, ప్రతి గుట్ట అతని మ్యాప్లోనే. గొరిల్లా స్కిల్స్, ట్రాప్ చేయడం, జంగిల్ సర్వైవల్స్, ఇలాంటివి అతని అద్భుతమైన స్కిల్స్. ఇవి చూసి నక్సలైట్ల టాప్ లీడర్లు అతన్ని అభినందించారు. అలా హిడ్మా ఒక్కో దశలో ఎదిగి PLGA బెటాలియన్లో నంబర్ 1 కమాండర్ అయ్యాడు. హిడ్మా దేశంలోనే అత్యంత ప్రమాదకర నక్సలైట్ అని చెప్పడానికి కారణం అతడు చేసిన భారీ దాడులు. 2010 దంతెవాడ దాడి, 76 మంది CRPF జవాన్లు మరణించిన దాడిని హిడ్మానే ప్లాన్ చేశాడు. ఇది ఇండియాలోనే అతిపెద్ద నక్సల్ అటాక్. 2013 దర్బా ఘాట్ దాడి, కాంగ్రెస్ నేతలు మహేంద్ర కర్ణా మరియు ఇతరులు అంబుష్ దాడిలో 29 మంది మరణించారు. 2017 బుర్కాపాల్ దాడి, 25 మంది CRPF జవాన్లు మరణించారు. 2021 సుక్మా బీజాపూర్ అటాక్, 22 మంది CRPF జవాన్లు మృతి చెందారు. ఇలా ప్రతి దాంట్లో ఒకే విధానం, బలమైన ఇంటెలిజెన్స్, బలమైన నెట్వర్క్ అండ్ బలమైన ప్లానింగ్. అంబుష్ వాటితో కూడా దాడి చేసి చెట్ల చాట్లకు పారిపోయి మాయమైపోయేవాడు. సో అందుకే అతన్ని జంగిల్ గోస్ట్ అని కూడా పిలిచేవారు. హిడ్మా ఎందుకు పట్టుబడలేదు, ఇంటెలిజెన్స్ ఎందుకు పట్టుకోలేకపోయింది, అతను ఫోన్ వాడాడు, కాల్, సిగ్నల్ ట్రేస్ ఏమీ ఉండవు. అతను ఫోటో కూడా ఎవరిని తీయనివ్వడు. సరిగ్గా అతని ముఖం ఉన్న ఒక్క ఫోటో కూడా ఇప్పటి వరకు లేదు అని అంటారు. గ్రామాల్లో మద్దతు ఎక్కువ, ఆదివాసీలు అతన్ని రక్షిస్తారు. జంగిల్ నిపుణుడు, ప్రతి దారి తెలుసు. ఆర్మీ వచ్చిన 10-20 నిమిషాల లోపు 20-30 కిలోమీటర్ల లోపలికి మాయమైపోతాడు. ఒకే చోట ఎక్కువసేపు ఉండడు. రోజుకు 2-3 సార్లైనా తన క్యాంపుని మార్చేస్తూ ఉంటాడు. హిడ్మా ఒక సిద్ధాంతం. హిడ్మా తనలో ఒక సిద్ధాంతం పెట్టుకొని జీవించేవాడు. ప్రభుత్వం మన భూములు తీసుకుపోతోంది, ఆదివాసుల్ని రక్షించేది మేమే. ఈ భావనతోనే అతను అత్యంత క్రూరమైన దాడులు చేసి గ్రామాల్లో హీరోలా కనిపించేవాడు. హిడ్మాపై ఎన్నో ఆపరేషన్లు చేసింది. భారత్ ప్రభుత్వం ఎన్నో ఆపరేషన్లు హిడ్మాపై చేసింది. ఆపరేషన్ ప్రహార్, ఆపరేషన్ సమర్థ్, హకార్ ఫోర్సెస్, గ్రేహున్స్. కానీ ప్రతిసారి హిడ్మా తప్పించుకుంటూనే ఉన్నాడు. హిడ్మా నిజం, హిడ్మా చనిపోయాడా లేదా బ్రతికే ఉన్నాడా? కొన్నిసార్లు మీడియా హిడ్మా ఎన్కౌంటర్లో చనిపోయాడు అని చెప్తుంది, కానీ మావోయిస్టులు ప్రతిసారి చెప్తారు అతను ఇంకా బ్రతికే ఉన్నాడు అని. అసలు హిడ్మా చనిపోయాడా లేదా బ్రతికే ఉన్నాడా అనే విషయం ఎవరికి కూడా సరిగ్గా తెలియదు.
ఇంతవరకు అతన్ని ఎవరు కూడా నిజమైన ఫోటో అనేది తీయలేకపోయారు. ఈ మిస్టరీనే అతన్ని మరింత భయంకరుడిని చేసింది. హిడ్మా కథ ఒక నిజ జీవిత సినిమా లాంటిది. పేద గ్రామం నుంచి దేశంలోనే అత్యంత వేటాడబడే వ్యక్తిగా ఎదిగాడు. భయం, సాహసం, అడవి, యుద్ధం, ఇది హిడ్మా యొక్క జీవితం. ఇలాంటి కథలు మనకు చెబుతాయి భూమి, జీవనోపాధి, విద్య లేకపోవడం ఎంత పెద్ద సమస్యలకు దారి తీస్తుందో అని. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని నిజమైన కథలతో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను అంటున్నాను. థ్యాంక్ యూ.